మీ అందరికీ ప్రభువైన యేసు నామములో శుభవందనాలు. హ్యాపీ గుడ్ ఫ్రైడే. మీరు మా యొక్క వీడియోస్ చూస్తున్నందుకు మీకు వందనాలు. మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. క్రింద ఒక రెడ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ అని, మరి దాన్ని క్లిక్ చేయండి. ఆ తర్వాత ప్రక్కనే బెల్ బటన్ ఉంటుంది, దాన్ని కూడా ఖచ్చితంగా మరి మీరు క్లిక్ చేసుకున్నట్లయితే అద్భుతమైనటువంటి సందేశాలు, మేము పంపిస్తున్నటువంటి ప్రతి ఒక్క మరి సందేశాలు మీకు వీడియోస్ మీకు వస్తూ ఉంటాయి. మరి వచ్చినప్పుడు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి మరి దయచేసి చూడండి. మరి మీకున్న సందేహాలను మమ్మల్ని అడిగి తెలుసుకోండి. ఆ తర్వాత మీకు వీలైతే ఒక లైక్ కొట్టు మీ దేవుని ఈ యొక్క వీడియోస్ని కూడా షేర్ చేయాలని మిమ్మల్ని దేవుని పేరట మనవి చేస్తున్నాను. ఈరోజు మనము ఒక 5వ మాటని మనం ధ్యానం చేయబోతున్నాం. యేసుక్రీస్తు ప్రభువు శిలువలో పలికినటువంటి 5వ మాట ఏంటంటే, నేను దప్పిగొనుచున్నాను, నేను దప్పిగొనుచున్నాను. యోహాను సువార్త 18వ అధ్యాయము 28వ వచనము. యోహాను సువార్త 18వ అధ్యాయము 28వ వచనము, నేను దప్పిగొనుచున్నాను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పలికినటువంటి ఆ మాటలో నిజమైనటువంటి ఆత్మీయ అర్థం ఏంటి అని గనక మనం గమనించినట్లయితే, దీన్ని భారము కలిగిన మాట అని అంటాము. భారము కలిగిన మాట. ఇక్కడ ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు నేను దప్పిగొనుచున్నాను అంటే అసలు నిజంగా ఏం చెప్తున్నాడు అని గనక మనం గమనించినట్లయితే, ఆయన తన యొక్క మానవత్వం గురించి చెప్తున్నాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆయన మానవుడు కాబట్టి ఆయనకి దాహం వేసింది. ఎందుకంటే అప్పటికే చాలా మరి రక్తము కారిపోతే, సహజంగా ఒక వ్యక్తికి రక్తం కారితే దాహం అవుతుందండి, దాహం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఏ వ్యక్తి అయినా ఉదాహరణకి యాక్సిడెంట్ అయిందనుకోండి, ఒక వ్యక్తికి యాక్సిడెంట్ అయిందనుకోండి, అప్పటికే చాలా బ్లడ్ పోయిందనుకోండి, వాళ్ళు ఏమడుగుతారంటే దాహం అడుగుతారు. గమనించండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు కూడా చాలా రక్తం పోవడం ద్వారా ఆయన దప్పికొన్నాడు. ఎందుకంటే అప్పటికే ఎండ తీవ్రత ఎక్కువైంది, ఆయన శిలువ మీద వేలాడుతున్నాడు, చాలా రక్తం పోయింది, ఒంట్లో నీరు అనేది లేకపోయింది, ఆయన దప్పికొంచున్నాను అడిగాడు. ఇది యేసుక్రీస్తు ప్రభు యొక్క మానవత్వం గురించి కూడా మనకి తెలియజేస్తున్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు 100% మానవుడు, అందుకే ఆయనకు దప్పి వేసిందనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. అంతేకాకుండా ఇది భారము కలిగిన మాట అని ఎందుకన్నామంటే, దీన్ని ఆధ్యాత్మికంగా కూడా మనం చూసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభు వారికి దప్పిక వేసింది, దాహం వేసింది. ఆ దాహము నీవు నేను అనుకున్నట్లు ఏదో ఒక మంచినీళ్ళు తాగేటువంటి దాహం కాదు. ఇట్ ఈస్ ఆల్సో టాక్స్ అబౌట్ ద థర్స్టీ ఆఫ్ సోల్స్ అంటాం. అంటే ఆత్మల పట్ల తనకున్న దాహం, ఆత్మల పట్ల తనకున్న దాహం. హీ వాంటెడ్ టు సేవ్ పీపుల్, హీ వాంటెడ్ టు సేవ్ దెమ్ ఫర్ హిస్ కింగ్డమ్. ఆయన రాజ్య వ్యాప్తి కొరకు, ఆయన రాజ్యాన్ని స్థాపించడానికి కొరకు, పరలోక రాజ్యాన్ని తీసుకోవడానికి కొరకు మానవుడు తప్పిదము చేసి ఆయన మహిమను కోల్పోయినప్పుడు వానికి మహిమను తిరిగి ఇవ్వడానికి, అతను రక్షించడానికి, అనేక మంది ఆత్మలను దేవునికి తీసుకోవడానికి ఆయన ఆధ్యాత్మిక పరమైనటువంటి దాహము కూడా కలిగి ఉన్నాడనే విషయాన్ని ఇక్కడ మనం గమనించవలసిన వారంగా ఉన్నాము. గమనించండి, భారము కలిగిన మాట, నేను దప్పిగొనుచున్నాను, నేను దప్పిగొనుచున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు ఆ మాట అనడంలో దాని వెనకాల ఉన్నటువంటి అర్థాన్ని మనము నిజంగా అర్థం చేసుకోవాలని ఆధ్యాత్మిక భావంతో నేను మాట్లాడుతూ ఉన్నాను. ఆత్మీయ భావాలు ఆత్మ కలిగిన వారికి మాత్రమే అర్థమవుతాయి. అర్థమవుతుందండి. శారీరకంగా ఉన్నటువంటి వారికి దానిని శారీరకంగానే తీసుకుంటారు. గమనించండి, ఆయన దప్పిక ఎలా తీరుతుందండి? యేసు దప్పిక ఎలా తీరుతుంది? యేసు దప్పిక ఎలా తీరుతుందంటే, ఒక ఆత్మ రక్షించబడడం ద్వారా. ఆయన ఎందుకు దప్పికొన్నాడు? ఆయన ఎందుకు రక్తం కార్చాడు? ఆయన ఎందుకు శిలువలో ప్రాణం పెట్టాడు? ఎందుకంటే ఆయన పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు, పాప విమోచన చేయడానికి వచ్చాడు. ఆయన దాహం ఎప్పుడు తీరుతుంది? ఒక పాప రక్షించబడినప్పుడు. ఆయన దాహం ఎప్పుడు తీరుతుంది? ఒక వ్యక్తి పశ్చాత్తాపడినప్పుడు. ఆయన దాహం ఎప్పుడు తీరుతుంది? ఆయన వెంబడించినప్పుడు. ఆయన దాహం ఎప్పుడు తీరుతుంది? సర్వ ప్రపంచం కూడా రక్షించబడినప్పుడు. ఏ ఒక్క ఆత్మ కూడా నశించుకోవడం ఆయనకి ఇష్టం లేదు. అందుకే యేసుక్రీస్తు రాకడ కూడా ఎందుకు లేట్ అవుతుంది? ఎందుకు లేట్ అవుతుందంటే, ఆయన మన కొరకే రక్షణార్థమై ఆయన ఆలస్యం చేస్తున్నాడని చెప్పేసి 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. పేతురు గారు చెప్తా ఉంటారు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఆలోచించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు అన్నారు,
ఇదిగో నేను దప్పికొనుచున్నాను, నేను దప్పికొనుచున్నాను. యోహాను సువార్త 18:28 అది మామూలు దప్పిక, నువ్వు నేను అనుకున్నట్లు కాదు, అది ఆధ్యాత్మికమైనటువంటి దప్పిక అనే విషయాన్ని గమనించాలి. ఈ 19:28 మనం చూస్తే, అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైందని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు దప్పికొనుచున్నాను నేను. ఇది కూడా మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథంలో 22వ అధ్యాయంలో మనకు కనబడతా ఉంటది. ఇక్కడ అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను. చిరక అంటే వెనిగర్ అంటాం అనమాట. నిండి ఉన్న పాత్ర పెట్టి ఉండెను గనుక వారు ఒక స్పాంజి చిరకతో నింపి హిస్సోపు పొడకుకు తగిలించి ఆయన నోటికి అందించిరి. హిస్సోపు పొడకుకు అందించి అంటే ఒక స్పాంజికి ఆ చెరుకులో ముంచి దాన్ని తీసుకొచ్చి ఆయన నోటికి అందించినప్పుడు అక్కడ ఏముంటుందంటే, దయచేసి ఇక్కడ మనం గమనించినట్లయితే, యేసు ఆ చెరుకును పుచ్చుకొని ఉంటది. యేసు ఆ చెరుకును పుచ్చుకొని, యాక్చువల్లీ పుచ్చుకొని అంటే ఏంటి? పుచ్చుకోవడం అంటే త్రాగడమా? చాలా మంది అనుకుంటారు పుచ్చుకోవడం అంటే త్రాగడం అని. ఇట్ ఈస్ నాట్ డ్రింకింగ్ బట్ ఇట్ ఈస్ టేస్టింగ్. ఇట్ ఈస్ నాట్ డ్రింకింగ్ బట్ టేస్టింగ్. చిరక లేదంటే వెనిగర్ అంటాం మనం. ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి. సిలువలో యాతన పడుతున్నటువంటి బాధపడుతున్నటువంటి ఒక వ్యక్తికి తన బాధను మర్చిపోవడానికి, లేదంటే తన యొక్క శరీరం కొంచెం మత్తు కలిగి ఉండడానికి ఆనాడు రోమా సైనికులు చేసినటువంటి పద్ధతి అది. రోమా ప్రభుత్వం చేసిన పద్ధతి అది. ఏంటంటే అలా ఆ చెరకను తాగనిచ్చినప్పుడు ఆ తాగిన వాడు ఏం చేస్తాడంటే, ఆ చెరక తన యొక్క ఒంట్లోకి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా తను పొందేటువంటి శ్రమను మర్చిపోతాడు. తను పొందేటువంటి ఏమంటారు ఆ బాధను, పెయిన్ మర్చిపోతాడు. ప్రేమిదేవుని బిడ్డలారా, అది జరిగేది. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు గనుక ఆ చెరకును త్రాగినట్లయితే ఆయన శ్రమపడలేదు అని మనం చెప్పొచ్చు. అంతేకాదు ఇంకోటి ఆయన ప్రయాస వ్యర్థమవుతుంది, ఆయన జన్మం వ్యర్థమవుతుంది, రక్షణ కార్యం వ్యర్థమవుతుంది, అన్నీ వ్యర్థమవుతాయి. ఆయన శిలువ శిక్షను పొందాలి, ఆయన శ్రమ పడాలి, ఆయన నొప్పిని భరించాలి. పెయిన్, హీ హ్యాస్ టు టేక్ పెయిన్. హీ క్యాంట్ ఎస్కేప్ దట్ వన్. తనకి చిరక అందించినప్పుడు త్రాగినట్లుగా మనకు అనిపిస్తూ ఉంటుంది, అనుకుంటూ ఉంటాం. ఎందుకంటే పుచ్చుకొని అనే మాటలో పుచ్చుకున్నాడంటే తాగేశాడు అనమాట అనే మాట. నో, కాదండి, అలా కాదు. పుచ్చుకొని అంటే హీ టేస్టెడ్ ఇట్. మేబీ యూ సీ ఇంగ్లీష్ అండ్ సీ ఇన్ గ్రీక్ భాషలో, ఇంగ్లీష్ భాషలో మీరు చూస్తే మనకు కొంచెం ఒక డిఫరెంట్ ఐడియా వస్తుంది. మనకు ఒక అవగాహన వస్తుంది, సరైనటువంటి అవగాహన వస్తుంది. ఓకే, సో ఇక్కడ టేస్టెడ్ ఇట్, హీ డిడ్ నాట్ డ్రింక్ ఇట్ బట్ హీ టేస్టెడ్ ఇట్. ఈ విషయం మీరు అర్థం చేసుకోవాలి. ఆయన త్రాగితే ఆయన నొప్పి మర్చిపోతాడు. ఆయన త్రాగితే ఆయన యొక్క దేహము మత్తిగిలిపోద్ది. అలాంటప్పుడు ఆయన సరిగ్గా సిలువ యాగం చేసినట్టు కాదా? ఆ విషయం ఆయనకు తెలీదా? కాబట్టి ఆయన టేస్ట్ చేశాడు అంతే, కానీ ఆయన త్రాగలేదు. ఒకవేళ త్రాగితే మత్తుగిల్లి ఆయన శ్రమ అర్థమవుద్దని ఆయనకి తెలుసు. కాబట్టి గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చెరకును త్రాగలేదు, కానీ టేస్ట్ చేశాడు. ఎందుకంటే అదేంటో అనే విషయం. ఓకే, నవ్ లిజన్ కేర్ఫుల్లీ. ఇక్కడ మనం చూసినట్లయితే దీన్ని మనము 5వ మాటగా చూస్తూ ఉన్నాం, నేను దప్పికొనుచున్నాను. ఇది శారీరకంగా ఆయన శ్రమను పొందినప్పుడు ఆయన దప్పికొన్నాడు. అలాగే ఆధ్యాత్మిక అర్థం ఏంటంటే ఆత్మల పట్ల భారము. అందుకే దీన్ని భారము కలిగిన మాట అంటాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ. మా యొక్క ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ నొక్కండి, అనేకమైన గొప్ప దీవెనలు పొందండి, సందేశాలు వినండి, దీవించబడండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.